మనకి స్పేస్లో ఫ్యూచర్ ట్రాన్స్పోర్టేషన్ వెహికల్స్ కొన్ని వస్తున్నాయి. అందులో ఫస్ట్ వన్ అనేది డైసన్ స్పియర్, అండ్ సెకండ్ వన్ రొటేటింగ్ వీల్ స్పేస్ స్టేషన్, థర్డ్ వన్ స్పేస్ ఎలివేటర్, అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి డెత్ స్టార్. మన ఎర్త్ మీద చాలా కాస్ట్లీయెస్ట్ మెటీరియల్ ఏంటి అని క్వశ్చన్ వస్తే అది యాంటీ మ్యాటర్. సో ఈ యాంటీ మ్యాటర్ మనకి 1 గ్రామ్ కావాలంటే మనం $25 బిలియన్ ఖర్చు చేయాల్సి ఉంటుంది. అండ్ దీన్ని తయారు చేసే ప్రాసెస్ కూడా చాలా కష్టమైందని చెప్పుకోవచ్చు. అలిసా క్యార్సన్, ఈమె ఫస్ట్ టీనేజర్. ఈమె ఇప్పుడు నాసాలో మార్స్ మీదకి వెళ్ళడానికి ట్రైనింగ్ అవుతుంది. అండ్ 2033లో ఈమె మార్స్ మీదకి వెళ్ళడానికి రెడీగా ఉంది. అండ్ మళ్ళీ ఎర్త్ మీదకి తిరగడానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే అక్కడ మార్స్ కాలనైజేషన్ ఏర్పరచడానికి ఈమె ఒక మేజర్ రోల్ ప్లే చేయాలి కాబట్టి. మన రియల్ డైమండ్స్కి ఫేక్ డైమండ్స్కి ఈజీగా మనం కనిపెట్టే ఛాన్స్ ఉంది. అదేంటంటే రియల్ డైమండ్స్ ఎక్స్రే స్కానర్లో కనిపించవు, అదే ఫేక్ డైమండ్స్ ఎక్స్రేలో మనకు కనిపిస్తాయి. ఇదే డిఫరెన్స్ రియల్ డైమండ్స్కి ఫేక్ డైమండ్స్కి. కవలిజన్ వాల్కెనో, ఇది ఇండోనేషియాలో ఉంది. దీని గురించి స్పెషల్ ఏంటంటే నార్మల్గా వాల్కెనోలోంచి మ్యాగ్మా అనేది రెడ్ కలర్లో వస్తుంది, కానీ ఇక్కడ ఈ వాల్కెనోకి బ్లూ కలర్లో వస్తుంది. సో దీనికి రీజన్ ఈ వాల్కెనో దగ్గరున్న ఒక లేక్లో ప్యూర్ సల్ఫర్ ఉంది కాబట్టి ఈ వాల్కెనోలో ఉన్న మ్యాగ్మా అనేది బ్లూ కలర్లో మనకి కనిపిస్తూ ఉంటుంది. నిజంగానే అమేజింగ్. సాధారణంగా ప్రెగ్నెన్సీ టైంలో విమెన్ బాడీలో ఏదైనా ఆర్గన్ డ్యామేజ్ అవ్వడం కానీ లేకపోతే టిష్యూస్ డ్యామేజ్ అవ్వడం కానీ జరిగినప్పుడు బేబీ సెల్స్ అనేవి ఆ ఆర్గాన్ని హీల్ చేయడం లేకపోతే డ్యామేజ్ని రిపేర్ చేయడంలో చాలా హెల్ప్ అవుతాయని ఒక రీసెర్చ్లో ఇంకా చాలామంది సైంటిస్టులు గట్టిగా నమ్ముతున్నారు. సో ఇది అనుకుంటా రియల్ రిలేషన్షిప్ బిట్వీన్ మదర్ అండ్ చైల్డ్. మన బాడీలో ఉన్న 1 గ్రామ్ డిఎన్ఏ తీసుకుంటే ఆ 1 గ్రామ్ డిఎన్ఏలు మనం ఫేస్బుక్ ఇంకా గూగుల్ సర్వర్స్లో ఉన్న డిజిటల్ డేటాని స్టోర్ చేయొచ్చు. అండ్ అదే 5 గ్రామ్స్ తీసుకుంటే వరల్డ్లో ఉన్న అన్ని సర్వర్స్లో ఉన్న డిజిటల్ డేటాని మనం ఈ యొక్క 5 గ్రామ్స్ ఉన్న డిఎన్ఏలో మనం సేవ్ చేయగలుగుతాం. మనం నార్మల్గా మూన్ మీదకి వెళ్ళాలంటే మ్యాక్సిమం 3 days పట్టొచ్చు. అండ్ మార్స్ మీదకి వెళ్ళాలంటే 7 months. అండ్ ఒక ప్లానెట్ ఉంది, ఎర్త్ లాంటి ప్లానెట్, దాని పేరు కెప్లర్ 52b. దీని మీదకి మనం ఎర్త్ నుంచి దాని దగ్గరికి వెళ్ళాలంటే 26 మిలియన్ లైట్ ఇయర్స్ టైం పట్టిద్దంట. మ్యాక్సిమం అందరికీ నైట్ వచ్చే డ్రీమ్స్ అనేవి ఎక్కువగా గుర్తుండవు. సో దీన్ని బేస్ చేసుకొని జపాన్ కంట్రీలో ఉన్న రీసెర్చర్స్ ఏం చేశారంటే ఒక డివైస్ని డెవలప్ చేశారు. సో ఈ డివైస్లో ఏంటంటే ఒక మనిషి వచ్చే ప్రతి కళని రికార్డ్ చేసి మళ్ళీ ప్లేబ్యాక్ చేయొచ్చు. అండ్ ప్లేబ్యాక్ చేసేది వీడియో రూపంలో. ఆస్ట్రోనాట్స్ స్పేస్లో చాలా ఇయర్స్ వరకు రీసెర్చ్ చేసి ఎర్త్ మీదకి వస్తూ ఉంటారు. సో ఎర్త్ మీదకి వచ్చిన తర్వాత వాళ్ళు బ్యాలెన్స్ కాలేరు, అంటే బ్యాలెన్స్గా నడవలేకపోతారు. సో ఇలా ఎందుకు జరుగుతుందంటే మనకి స్పేస్లో ఉన్నప్పుడు 0 గ్రావిటీ ఉంటుంది అక్కడ. సో ఇలా 0 గ్రావిటీ ఉండడం వల్ల మన ఇయర్లో మనల్ని బ్యాలెన్స్గా నడిపించడానికి ఉన్న సెన్సర్స్ అనేవి డిజేబుల్ అవుతాయి. సో ఆ డిజేబుల్ అవ్వడం వల్ల మనకి అది ఏది పైనో ఏది కిందో మనకి తెలీదు. సో ఇక్కడ ఈ సిచ్యువేషన్లో ఏంటంటే ఆస్ట్రోనాట్స్ సడన్గా ఎర్త్ మీదకి వచ్చేసరికి గ్రావిటీ అనేది అక్కడ ఉంటుంది. సో ఇక్కడ సడన్గా ఆ సెన్సర్స్ అనేవి ఎనేబుల్ అవ్వలేకపోతాయి. సో దీనివల్ల ఆస్ట్రోనాట్స్ మళ్ళీ బ్యాలెన్స్గా నడవడానికి వీక్స్ లేదా మంత్స్ పట్టొచ్చు. కొంతమంది సైంటిస్టులు రీసెర్చ్ చేసి ఒక ఫనీ ఫ్యాక్ట్ అయితే చెప్పారు. అదేంటంటే మన బ్రెయిన్కి ఎప్పుడైతే మనం ఎలక్ట్రిక్ షాక్ ఇస్తామో అప్పుడు ఆ షాక్ ఇచ్చిన తర్వాత మన మ్యాథ్స్ సాల్వింగ్ ఎబిలిటీస్ లేదా స్కిల్స్ చాలా వరకు ఇంప్రూవ్ అవుతాయని ఒక ఎక్స్పెరిమెంట్లో తేలిందంట. జపాన్లో మనకి మొబైల్స్లో చూసుకుంటే 90% వాటర్ ప్రూఫ్ మొబైల్స్ ఉంటాయంట. ఎందుకంటే ఆ కంట్రీలో ఉన్న యంగ్స్టర్స్ కానీ టీనేజర్స్ కానీ ఆ ఫోన్ని కనీసం స్నానం చేసేటప్పుడు కూడా వదిలిపెట్టారంట. అందుకే అక్కడ ఉన్న కంపెనీస్ అనేవి వాటర్ ప్రూఫ్ మొబైల్స్
తయారు చేశాయి. ఇంకా మంచిది, ఇలాంటి అడిక్షన్ మన ఇండియాలో లేదు. ఈ ఫ్యాక్ట్ అయిపోయేసరికి ఎర్త్ అనేది 300 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంది అండ్ సన్ 2000 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తారు. అండ్ మన మిల్కీ వే ఏకంగా 6000 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిద్ది. మనం నిద్రపోతున్నప్పుడు మన డ్రీమ్స్లో చాలా బ్యాడ్ డ్రీమ్స్ వస్తాయి, లైక్ హారర్ డ్రీమ్స్ వస్తాయి. ఈ హారర్ డ్రీమ్స్ వచ్చినప్పుడు మనం భయపడి సడన్గా లెగుస్తాం. ఇంకా మనమేం ఆలోచిస్తామంటే అదొక బ్యాడ్ డ్రీమ్, వదిలేసి లైక్ తీసుకోండి. కానీ పారానార్మల్ ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే అది ఒక విర్చువల్ వరల్డ్. సో ఆ గోస్ట్లు అవన్నీ కనపడేవంతా విర్చువల్ వరల్డ్లో మనకి కనపడుతున్నాయని వాళ్ళు చెప్తున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ దెయ్యాలు అవన్నీ రియల్వే. అది మన సోల్తోని కమ్యూనికేట్ అవ్వడానికి కళల రూపంలో అవి వస్తున్నాయంట. సో మన చుట్టుపక్కల ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఆత్మలు, ఇంకా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఆత్మలు, ఈ ఆత్మలు మన కళల రూపంలో వచ్చి మన సోల్తోని కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తాయంట. కానీ మన సోల్ రిజెక్ట్ చేసిద్ది, ఇంకా మనల్ని కళల్లోంచి లేపిద్దంట మన సేఫ్టీ పర్పస్ కోసం. నాకు తెలిసినంత వరకు ఐ థింక్ ఇది లైట్గా 50% రియల్ అనుకుంటున్నాను, బట్ ఇట్ ఈస్ ఎ ప్రూవన్ ఫ్యాక్ట్. హాట్ వాటర్ కన్నా కోల్డ్ వాటర్ వెయిట్ ఎక్కువ ఉండిద్దంట. హ్యూమన్ హార్ట్ అనేది మనకి బ్లడ్ పంప్ చేసి ఆర్గన్స్కి బ్లడ్ సప్లై చేస్తుంది. బట్ ఇక్కడ ఒక ఫ్యాక్ట్ ఏంటంటే ఒకవేళ ఒక ఇయర్ మొత్తం హ్యూమన్ హార్ట్ పంప్ చేసిన బ్లడ్ని గ్యాదర్ చేస్తే అది ఒక ఒలింపిక్ సైజ్ పూల్ అంతా ఉండిద్దంట. అంటే ఆ ఒలింపిక్ సైజ్ పూల్లో నింపే అంత బ్లడ్ మన హ్యూమన్ హార్ట్ ఒక 1 ఇయర్లో పంప్ చేసిద్ది. నార్మల్గా మన ఎర్త్ మీద చూసుకుంటే రెయిన్ అనేది వాటర్ ఫామ్లో పడుద్ది. వీనస్లో చూసుకుంటే సల్ఫ్యూరిక్ యాసిడ్ ఫామ్లో అక్కడ రెయిన్ అనేది పడిద్ది. అండ్ నెప్ట్యూన్లో చూసుకుంటే డైమండ్ రెయిన్ అనేది పడిద్ది. అండ్ నెక్స్ట్ వన్ ప్లానెట్ HD 1897333, ఇందులో గ్లాస్ రెయిన్ పడిద్ది, అంటే గ్లాస్ ఫామ్లో ఉన్న రెయిన్ అనేది పడిద్ది. అండ్ నెక్స్ట్ ప్లానెట్ టైటల్. ఈ టైటల్ ప్లానెట్లో రెయిన్ అనేది మీథేన్ రెయిన్ అనమాట. ఈ ప్లానెట్లో మీథేన్ లిక్విడ్ అనేది రెయిన్లా పడిద్ది. ఒక రీసెర్చ్ ప్రకారం ప్యూరెస్ట్ మిల్క్లో ఫస్ట్ పొజిషన్లో గోట్ మిల్క్, సెకండ్ షీప్ మిల్క్, అండ్ థర్డ్ పొజిషన్లో మనం వాడే కౌ మిల్క్, అండ్ ఫోర్త్ పొజిషన్లో క్యామెల్స్ మిల్క్, అండ్ ఫిఫ్త్ పొజిషన్లో బఫెలో మిల్క్ ఉంది. ప్రపంచంలో ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫోబియా ఉంది. సో ఈ ఫోబియా పేరు జూఫోబియా. సో ఈ డిసీజ్ ఉన్న వాళ్ళకి ఏంటంటే యానిమల్స్ని చూడగానే చాలా భయం వేస్తుంది. అండ్ అది లైక్ ఒక మాన్స్టర్స్ జాంబీస్ లాగా వాళ్ళని యానిమల్స్ని ట్రీట్ చేస్తారంట. సో ఇలాంటి టైప్ ఆఫ్ ఫోబియా అనేది చాలా రేర్ అంట. ఓన్లీ ఎలిఫెంట్ ట్రంక్లో ఉన్న మజిల్స్ సంఖ్య 40,000. అండ్ మన హ్యూమన్స్లో చూసుకుంటే మన బాడీ మొత్తం కలిపి 639 మజిల్స్ ఉంటాయి. కానీ ఎలిఫెంట్స్లో 40,000 మజిల్స్ ట్రంక్ పార్ట్లో ఉండిద్దంట. ప్రపంచంలో మనిషి తయారు చేసిన వెహికల్స్లో ఫస్ట్ వన్ ఏంటంటే బుగాటి క్రియాన్. ఇది 483 km/h. అండ్ నెక్స్ట్ వన్ నార్త్ అమెరికా X15. ఇది 7,274 km/h. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి పార్కర్ సోలార్ ప్రో. దీని స్పీడ్ వచ్చేసి 6,92,000 km/h. ప్రతిరోజు 10 tons ఆఫ్ స్పేస్ డస్ట్ మన ఎర్త్ అట్మాస్ఫియర్లోకి వస్తుందంట. సో ఐ థింక్ నాట్ ఓన్లీ హ్యూమన్స్, స్పేస్ డస్ట్ కూడా మన ఎర్త్లో ఉన్న పొల్యూషన్కి కారణమేమో. మనిషి మరణాన్ని జయించగలడా అంటే ఆబ్వియస్లీ ఫ్యూచర్లో వచ్చే అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ద్వారా మనము మన మరణాన్ని జయించగలం. అందులో ఒకటే క్రయో ప్రిజర్వేషన్. సో ఈ క్రయో ప్రిజర్వేషన్ అనేది ఇప్పుడు ప్రజెంట్ కాలంలో
ప్రాక్టీస్ చేయడం జరిగింది. ఇందులో ఏంటంటే నార్మల్‌గా డెడ్ బాడీస్ లో టెంపరేచర్స్‌లో ఫ్రీజ్ చేసి స్టోర్ చేస్తారు. కానీ ఈ క్రయో ప్రిజర్వేషన్‌లో నార్మల్ మైనస్ టెంపరేచర్స్‌లో కన్నా ఇంకా డీప్‌గా ఉన్న మైనస్ టెంపరేచర్స్‌లో డెడ్ బాడీని స్టోర్ చేస్తారు. ఇప్పటికే 1000 డెడ్ బాడీస్ అనేవి అందులో స్టోర్ చేయబడి ఉన్నాయి. అండ్ ఫ్యూచర్లో వచ్చే అడ్వాన్స్డ్ టెక్నాలజీ ద్వారా ఈ 1000 డెడ్ బాడీస్ని మళ్ళీ రివైవ్ చేసే ఛాన్స్ 100% ఉంది అని సైంటిస్ట్ వాళ్ళు చెప్తున్నారు. సో ఇలాంటి ఫెసిలిటీ మనకి నార్మల్గా అందుబాటులోకి, అంటే అందరికీ అందుబాటులోకి రావాలంటే మనం ఇంకా వెయిట్ చేయాల్సిందే. సో రీసెంట్గా సైంటిస్ట్ వాళ్ళు ఒక కొత్త బ్యాక్టీరియాని కనిపెట్టారు. సో ఇందులో ఏంటంటే ఈ బ్యాక్టీరియా మన బాడీలో ఉన్న క్యాన్సర్ ట్యూమర్స్, క్యాన్సర్ సెల్స్ని చంపేసిద్ది. మనకి ఎప్పుడూ డౌట్ వస్తుంటుంది, ఎందుకు సన్ మధ్యాహ్నం చూసినప్పుడు వైట్ కలర్లో కనపడతాడు అండ్ ఈవినింగ్ ఇంకా మార్నింగ్ చూసినప్పుడు రెడ్ అండ్ ఆరెంజ్ కలర్లో కనపడతాడు. ఆబ్వియస్లీ సన్ నాట్ రెడ్, గ్రీన్, పర్పుల్ ఇంకా చాలా కలర్స్లో కనపడతాడు. కానీ మనకి జస్ట్ రీఫ్రాక్షన్, వేవ్ లెంత్, ఈ డిఫరెన్సెస్ వల్ల మనకి ఎల్లో, రెడ్ ఇంకా వైట్ కనపడుతున్నాడు. కానీ సన్ రియల్ కలర్ ఏంటంటే వైట్ కలర్. సన్ వైట్ కలర్ నుంచి కలర్స్ అనేవి సపరేట్ అంటే రీఫ్రాక్ట్ అవ్వడం వల్ల మనకి సన్ అనేది ఇన్ని కలర్స్లో కనిపిస్తున్నాడు. నార్మల్గా అడల్ట్ క్యాట్స్లో చూసుకుంటే ఒక క్యాట్ ఇంకో క్యాట్తోని కాంటాక్ట్ చేయడానికి మియావ్ చేయవంట. అండ్ అవి మియావ్ ఎప్పుడు చేస్తాయంటే హ్యూమన్స్తోని కాంటాక్ట్ అవ్వాలన్నప్పుడు అండ్ హ్యూమన్స్తోని కనెక్ట్ అయ్యి ఇంకా వాళ్ళతోని టైం స్పెండ్ చేసేటప్పుడు ఈ మియావ్ చేస్తాయంట. వరల్డ్స్ మోస్ట్ హెల్దీయెస్ట్ స్నాక్ ఏంటంటే పాప్కార్న్. సో ఈ పాప్కార్న్ అనేది మన బోన్స్ ఇంకా మజిల్స్ మీద చాలా ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది, చాలా హెల్తీగా ఉంచుతుందని స్టడీస్ ఇంకా రీసెర్చెస్ చెప్తున్నాయి. కోస్ట్ ఫ్లవర్. సో ఈ ఫ్లవర్లో స్పెషాలిటీ ఏంటంటే ఇవి క్లోరోఫిల్ లేకుండా ఫ్లవరింగ్ ప్రాసెస్ చేస్తాయి. స్పేస్. ఇదొక కలర్ఫుల్ ఇమాజినరీ వరల్డ్. ఇందులో అంత మిస్టీరియస్ థింగ్స్ జరుగుతూ ఉంటాయి. సో నాట్ ఓన్లీ అమేజింగ్ బట్ చిన్న తప్పిదం వల్ల మన ప్రాణాలు కూడా పోవచ్చు ఈ స్పేస్లో. సో ఇలాంటి సిచ్యువేషన్ 3 ఆస్ట్రోనాట్స్కి జరిగింది. ఒకరు జార్జీ డార్బ్లవోస్కీ, విక్టర్ పాట్స్లేవ్ అండ్ వ్లాడిస్లావ్ వోల్కోవ్. సో ఈ 3 కాస్మోనాట్స్. సో ఈ 3 ఏంటంటే జూన్ 29, 1971లో సోయూజ్ లెవెల్ స్పేస్ క్రాఫ్ట్లో స్పేస్ నుంచి ఎర్త్కి వచ్చే క్రమంలో చిన్న తప్పిదం వల్ల వీళ్ళ ప్రాణాలు కోల్పోయారు. అండ్ వీళ్ళ డెడ్ బాడీస్ ఇప్పుడు స్పేస్లో తేలుతున్నాయంట. సో ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఆస్ట్రోనాట్స్కి కాస్మోనాట్స్కి తేడా ఏంటని. ఆస్ట్రోనాట్స్ అంటే మనందరికీ తెలిసింది, కానీ కాస్మోనాట్స్ అంటే రష్యన్ కంట్రీ క్వాలిఫై చేసిన ఆస్ట్రోనాట్స్ని కాస్మోనాట్స్ అని అంటారు. సో రష్యా ఎవరినైతే వెరిఫై చేస్తుందో స్పేస్లోకి పంపించడానికి వాళ్ళనే కాస్మోనాట్స్ అని పిలుస్తారు, అంతే. కూర్చోవడం ఇంకా నిద్రపోవడం, ఈ 2 పనులు మనకి చాలా ఇంపార్టెంట్. దీనివల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. కానీ ఈ ప్రాసెస్ అంటే కూర్చోవడం, పడుకోవడం, ఈ ప్రాసెస్ని కంటిన్యూస్గా ఎక్కువ టైం వరకు చేస్తే మన లైఫ్ స్పాన్ తగ్గే ఛాన్స్ ఉందని ఒక రీసెర్చ్లో తేలింది. సో ఈ రోజుకి ఈ వీడియో ఇంతే గైస్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను.